అట్లా ఇరాన్ సహకారంతో ఇరాన్ తన గగనతలాన్ని ఎయిర్ స్పేస్‌ను కూడా తెరవడంతో ఇంకా ఈ ప్రక్రియ వేగవంతమైందని చెప్పొచ్చు. నిజంగానే ఒక యుద్ధం వేళ ఇంతలా పౌరుల గురించి ఆలోచించిన మరో దేశం లేదని చెప్పొచ్చు. యుద్ధం ప్రారంభం కాగానే అటు చైనా తన పౌరులను త్వరగా వెళ్ళిపోండి అని ఆదేశించింది. త్వరగా వచ్చేయండి ఆ దేశం నుంచి అని ఆదేశించింది. అమెరికా కూడా అంతే. ఏదో విధంగా వచ్చేసేయండి వీలైనంత త్వరగా. మీరు ఇరాన్‌ను వదిలేస్తే బెటర్ అని చెప్పింది. నంబర్ 1, నంబర్ 2 దేశాలు చైనా, అమెరికా 2 కూడా బాగా ధనిక దేశాలు, పెద్ద వనరులు కలిగిన దేశాలు కూడా ఏవో ఉద్యోగాల కోసమో, చదువు కోసమో లేదా విహారయాత్ర కోసమో వెళ్ళిన పౌరులను కనీసము అక్కడి నుంచి వెనక్కి తిరిగి తీసుకొచ్చుకునే బాధ్యత కూడా తీసుకోలేదు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం లేదు, చేయలేదు. వాళ్ళ ప్రయాణ ఏర్పాట్లు వాళ్ళనే చేసుకోమని చెప్పిన 2 దేశాలు కూడా 2 దేశాల ప్రభుత్వాలు కూడా. అయితే భారత్ మాత్రం ఎప్పటిలాగే తన పౌరులను సురక్షితంగా తరలించేందుకు చుట్టుపక్కల దేశాలను సంప్రదించి తాత్కాలికంగా అక్కడ ఉండే ఏర్పాట్లు చేయడము లేదా ప్రత్యేక విమానాల వంటివి ఏర్పాటు చేయడము అలాంటి చర్యలు తీసుకుంటూ వస్తుంది 4 రోజులుగా కూడా. అట్లా విదేశాల్లో చిక్కుకుపోతున్న పౌరులకు ప్రతిసారి ఇట్లా పౌరులను ప్రతిసారి రక్షించుకుంటూనే ఉంటుంది భారత్. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడా ఈ 10 ఏళ్లలో మనం చూస్తే ఎక్కడ ఏ దేశంలో ఎలాంటి సంక్షోభం తలెత్తినా, యుద్ధ వాతావరణం వచ్చినా భారతీయ పౌరులను కాపాడుకుంటూ సేఫ్గా తీసుకురావడంలో నిజంగా భారతదేశం చూపిస్తున్న భారతదేశ కృషి నిజంగా గొప్ప విషయం నిజంగా.